తెలంగాణ అసెంబ్లీ ముందు గత 2 రోజుల నుంచి మీరు ఒక్కరే ధర్నా చేస్తున్నారండి. అసలు ఏమైందండి? మీ సమస్య ఏంటి? నేను ట్రాన్స్ ఉమెన్ డ్రైవర్. కొద్దిగా చేయూతను అందించి ఆర్థిక సాయం అందించినట్లయితే మీ అంతట మీరు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానని అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు ఖచ్చితంగా పట్టించుకుంటారని ఆశిద్దామండి. మీకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా పట్టించుకుంటారండి. ఇది ప్రజాపాలన. రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చాలా కష్టపడుకుంటా ఎదిగిన వ్యక్తి. కష్టం గురించి తెలుసు. ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ముందు గత 2 రోజులుగా ట్రాన్స్జెండర్ సమంత గారు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది, తన సమస్య ఏంటి, సమంత గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. సమంత గారు, తెలంగాణ అసెంబ్లీ ముందు గత 2 రోజుల నుంచి మీరు ఒక్కరే ధర్నా చేస్తున్నారండి. అసలు ఏమైందండి? మీ సమస్య ఏంటి? నేను ట్రాన్స్ ఉమెన్ డ్రైవర్ అండి. ఆల్ ఇండియా వైజ్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే DCM నడుపుతున్నాను. ఆల్ ఇండియా ఎటు అయినా వెళ్తాను. అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నారు మీరు? అవునండి. ఏం నడుపుతారు మీరు? DCM నడుపుతాను. DCM, ఓకే. ఫస్ట్ ఆటో నుంచి ప్రారంభించాను, ప్యాసింజర్ ఆటో. ఒక అడ్డంటూ ఉండకపోవడము, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు రాయడము, కట్టెలు పట్టుకొని గెదమడము, ఇలా అవ్వడం వల్ల చాలామంది ఆ బండ్లు అమ్ముకున్నాము. ఎక్కడ ఆటో నడిపేవారు మీరు? నేను LB నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం నడిపేదాన్ని. అప్పుడు మీది సొంత ఆటోయేనా? సొంత ఆటో అండి. ఓకే. కరోనాలో సరుకులు పంచాలి మా వాళ్ళకి అని అప్పుడు వేరే వాళ్ళ సహాయంతో బడా డోస్ట్ వెహికల్ తీసుకున్నానండి. గూడ్స్ వెహికల్స్ సరుకులు పంచడానికి. అలా నేను గూడ్స్ వెహికల్స్కి వచ్చాను. 2 years మంచిగా, అది కూడా వేరే వాళ్ళ పేరు మీద. నాకు తెలిసిన డ్రైవర్ ఉంటే ముస్లిం అతని పేరు మీద తీసుకున్నాను. అలా 2 years మంచిగా నడిచింది. ఆల్ ఇండియా వైజ్గా ఆ వెహికల్ ఇట్లా వేసుకొని తిరిగాను. ఆల్ ఇండియా వైజ్గా? ఓకే. ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? బద్రీనాథ్ దగ్గరికి, గంగోత్రి దగ్గరికి, మెగా కంపెనీ బోర్డులు వేసుకొని వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ తూత్కుడికి. అంటే సరుకులు పట్టుకెళ్ళేవారా? ఢిల్లీ ఎక్కడ ఆర్డర్ వచ్చినా నేను వెళ్ళేదాన్ని. DCM మీద వెళ్ళేవారు? వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్న నా సొంత వెహికల్. ఓకే. పైసలు అమౌంట్ నావి, నాకు పేరు మీద ఇవ్వకపోవడం వలన వేరే వాళ్ళ పేరు మీద తీసుకున్నాను. అప్పుడు కూడా మీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇదే సమస్య వచ్చిందా? ఇదే సమస్య వచ్చింది. ఓకే. కేసీఆర్ సారు దళిత బంధు స్కీములు అలాంటివి పెట్టడం, దాంట్లో నేను ఏ వెహికల్ అయితే తీసుకున్నానో బడా డోస్ట్ వెహికల్, అలాంటి వెహికల్లే చాలామందికి ఇచ్చారు. అక్కడ ఏమైందంటే మేము ఫైనాన్స్ కట్టుకోవాలి, వాళ్ళకేమి ఏ ఫైనాన్స్ లేదు. వాళ్ళకి మాకి సగం డిఫరెంట్ కాడికి వచ్చింది రేటు. ఒక 1000 రూపాయలు కిరాయి వెళ్ళేది ఉంటే లోకల్లా వాళ్ళు 500కి వెళ్తున్నారు, మేము 1000 రూపాయలు అడుగుతాం. ఓకే. ఇప్పుడు ప్రతి బండిలో ఇట్లా మోటార్ ఫీల్డ్లో ఇదే సమస్య. స్కీములు కొంతమందికి వర్తిస్తున్నాయి. స్కీములు లేక ఫైనాన్స్ తీసుకొని అదే బతుకు తెరువాని బతికే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రతి వాహన రంగంలో. అలా రావడం వలన ఆ వెహికల్ ఫైనాన్స్ ఒక 3 months కట్టలేదు. ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు, అది హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం నుంచి ఇంచుమించు DCM వెహికల్ లాంగ్ వెళ్తాను కాబట్టి నాకు రూట్లు ఇట్లా తెలుసు కాబట్టి ఒక ఆయన దగ్గర 3 నెలలు చేశాను. అతను సరిగ్గా అమౌంట్ ఇవ్వలేదు. అంటే జీతం సరిగ్గా ఇవ్వలేదు. కొంతమంది అయితే ఇవి రియలేనా, మీరు ట్రాన్స్జెండరేనా, అందరూ భిక్షాటన చేస్తారు. సో ట్రాన్స్జెండర్ అయినందువల్ల కూడా మీకు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో డ్రైవర్గా వెళుతున్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఇట్లా కంప్లైంట్ ఇస్తాను. రీసెంట్గా జరిగింది విజయవాడలో. నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమంటున్నారంటే, వెహికల్ ఓనరు వదిలేసేయండి సమంత ప్లీజ్, నా ముఖం చూడు, వెహికల్ పోతుంది మళ్ళీ 2 days 3 days ఆగవలసి వస్తుంది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు మీరు? 4 కలిసి ఫోన్లు ఇట్లా గుంజుకున్నారు. వాళ్ళు ఫోన్లు గుంజుకుంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళకి ఇట్లా మంచిగా స్పందించారు. ఇక్కడ వెహికల్ అతను నా సొంత వెహికల్ అయితే నేను అక్కడే ఉండి అది కేసు FIR అలా చేదును. వెహికల్ అతను ఏమంటున్నాడు అంటే, నేను రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు ఏదో తాగి చేశారు, వదిలేసామంతా, వదిలేసి మీరు నా గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ వెహికల్ వద్దని వదిలిపెట్టేసి వచ్చేసి వెహికల్ తీసుకొచ్చి అతనికి ఇక్కడ హైదరాబాద్లో హ్యాండ్ ఓవర్ చేసి అతని వెహికల్ వదిలిపెట్టాను. మళ్ళీ రీసెంట్గా వేరే అతను పిలిచాడు. చాలా నీతి నిజాయితీగా ఉంటానండి, నాది నేను చెప్పుకోవడం కాదు. డీజిల్ మైలేజ్ తక్కువ వస్తే నువ్వు తీసి అమ్ముకున్నావేమో అంటున్నారా? అదే నాకు గవర్నమెంట్ నుంచి ప్రతి రాష్ట్రంలో ట్రాన్స్జెండర్కి ఏదో ఒక సదుపాయం కల్పిస్తున్నారు. ఇంతకుముందుకైతే దొరపాలన
మీరేమన్నా సరే చూసే వాళ్ళకి ఇట్లా తిట్టుకున్నా సరే ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా కానీ మన మీదకే రివర్స్ అయ్యేది. అంటే ముఖ్యంగా మనం చూడొచ్చు గత ప్రభుత్వంలో కూడా ట్రాన్స్జెండర్కి సంబంధించి కొన్ని పథకాలు కావచ్చు, లేకపోతే కొన్ని అంటే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అవేవి అందలేదా మీకు? ఏవి ఇవ్వలేదండి. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమీ అందలేదు మాకు అసలు. ఫస్ట్ నుంచి మీరు డ్రైవర్గానే పనిచేస్తున్నారా? ఎక్కడ మీది ప్రాపర్ అండి? ఏ ఊరు మీది? మాది ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా, ముక్కునూరు గ్రామం. ఓకే. మీ గ్రామంలో ఉన్నప్పుడు ఏం చేసేవారు? ఊర్లోనే ఉంటానండి నేను ఇప్పుడు. ఓకే. అంటే వ్యవసాయం వచ్చు, బిల్డింగ్ వర్క్ వచ్చు. అవి ఒకరోజు చేశాను అనుకో మళ్ళీ తెల్లారి చేయలేను, చాలా హార్డ్ వర్క్. డ్రైవింగ్ అయితే కొద్దిగా తాడు కట్టి పట్ట కట్టేటప్పుడే ఇబ్బంది ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ మనము డీసెంట్గా మైండ్ తోటే ఉంటుంది. ఓకే. సో డ్రైవింగ్ పని కాకుండా మీరు వ్యవసాయ పనులు కూడా చేశారు? ఇప్పటికి కూడా చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు? కొద్దిగా కౌలుకు పట్టుకొని 1 ఎకరం అలా అమ్మ. సో కౌలు రైతులకు సంబంధించిన పథకం కూడా మీకు ఏమీ అందలేదా? అసలు తెలంగాణలో కౌలు రైతుల గురించి పట్టించుకుంటా కదండి. రైతులు ఇప్పుడు ఆ విషయానికి వస్తే భూస్వామికి వస్తుంది బంధు. రైతు అనే వాళ్ళు పంట ఎంత పండిస్తారో పంట పండించేవాడే రైతు. భూమి ఉన్నంత మాత్రంలో రైతు కాదు, పంట పండించేవాడే రైతు. సో ఖాళీ సమయాలలో మీరు వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటారు, మరో పక్క నుంచి డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ముందు మీరు ఒక్కరే ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ప్రగతి భవన్ ప్రజాపాలన చేశారు రేవంత్ రెడ్డి సార్ వచ్చాక. అక్కడ దరఖాస్తు ఇచ్చాను, నాకు ఇట్లా సొంత వెహికల్ కావాలి. ఇల్లు గురించి రాసుకున్నారు, నా ఇల్లు ఇలా ఉంటుందండి, నాకు ఎలాంటి పథకం రాలేదు. ఇది మీ ఇల్లా? మీరు ఊర్లో ఉండే ఇల్లు దీంట్లోనే ఉంటున్నా. సో ఇప్పుడు ఇల్లు లేని వారికి లేకపోతే స్థలం లేని వారికి కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టించే పద్ధతి కూడా ఉంది, పథకం ఉంది. అలాంటివి ఏవి రాలేదండి. ఎందువల్ల రాలేదు? మీ వరకు ఎందుకు రాలేదు? అంటే మీరు ఓన్లీ ట్రాన్స్జెండర్ వల్ల రాలేదా, లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? నిజానికి చెప్పాలంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యతిరేకతను కాదు, అసలు అందాల్సిన పేదవాళ్ళకి ఎలాంటి పథకాలు రాలేదు, అందలేదు. పేదవాళ్ళకి అందలేదు. ఒక పెన్షన్ తప్పిస్తే ఇప్పుడు దళిత బంధు స్కీమ్ ఉందండి, అది మంచి పథకము, పేరుకు మటుకు మంచి పథకము. దాంట్లో వచ్చింది ఎట్లా అంటే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు వచ్చింది. అసలైన ఇప్పుడు దళితులలో ఒక డ్రైవరు కష్టపడి పనిచేసుకున్న డ్రైవర్కి వస్తే సంతోషపడేదాన్ని, అందరూ కూడా సంతోషపడదు. అలాంటి వాళ్ళకి రాలే. ఇప్పుడు మీరు ప్రజాపాలన భవన్ దగ్గరికి వెళ్ళారు, మీ దరఖాస్తు అయితే ఇచ్చారు, అక్కడ వాళ్ళు స్పందించారా మంచిగా? అది ఎక్కడ అర్థం అవ్వట్లేదండి అసలు. సో మీరు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు మీకు? ప్రజాపాలన దగ్గరికి వెళ్ళాము, ఖచ్చితంగా నాకు ఇల్లు పెన్షన్ అవసరం లేదండి, నేను బాగానే కష్టం చేసుకోగలుగుతాను, నాకు ఫస్ట్ అయితే వెహికల్ కావాలి, నాకు ఉపాధి అవకాశం కావాలి. చూపిస్తారా అది ఎక్కడ ఏమి పెట్టారో మీరు? వెహికల్ కావాలి, వెహికల్ లోన్ కావాలి, నాకు ఫ్రీగా ఇట్లా వద్దు, లోన్ కావాలి నాకు, నేను కష్టపడి పని చేసుకోగలను. సో మీరు కష్టపడి పని చేస్తానన్నా మీకు లోన్ ఇవ్వడం లేదు అంటారు. ఏం కారణాలతో రిజెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ ట్రాన్స్జెండర్. ఫస్ట్ ఏ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ వాళ్ళని కదిలించినా మీరు ట్రాన్స్జెండర్ కదా మీకు ఫైనాన్స్ ఇవ్వమండి అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్స్ ఫైలింగ్ అంతా అవి అడగట్లేదండి, లైసెన్స్ అడగట్లేదు, ఏవి అడగట్లేదు. ఫస్ట్ నేను ఇట్లా ట్రాన్స్ ఉమెనండి, వెహికల్ కావాలి అంటే మీకు రాదమ్మా. ఓకే. సో వాళ్ళందరూ ఓన్లీ మీరు ట్రాన్స్జెండర్ అనే కారణంతోనే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. సో ఆ కారణంతోనే మీరు అసెంబ్లీ ముందు ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి నాకు ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి సార్ కలిసి వెహికల్ లోన్ ఇప్పించగలుగుతారని నేను అక్కడ మనవి చేసుకుందామని వెళ్ళాను. సాధారణంగా ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీతో పాటు మీకు సంబంధించిన వాళ్ళని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని కూడా పట్టుకుని వెళుతూ ఉంటారు కదా, ఎందుకు మీరు ఒక్కరే ఉన్నారు? మీకు ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదా? అమ్మాయినా సరే ఆకలి అవుతుందని అంటేనే అన్నం పెడతారు. నాకు ఆకలి అవుతుంది, నేను కష్టపడి బతకాలనుకుంటున్నాను, నాకు ఆకలి అవుతుంది, నేను అందరిలాగా భిక్షాటన వద్దు అనుకుంటున్నాను. కంపల్సరీ పరిస్థితుల్లో నాకు తిండి లేని పరిస్థితుల్లో భిక్షాటనకి వెళ్ళాల్సింది, కానీ నాకు మనసు అంతా చంపుకొని వెళ్తున్నాను, కష్టపడి పని చేయాలి అనుకుంటున్నారు. ఓకే. అసెంబ్లీ ముందు ఉన్నారు కదా, ఎవరైనా మీతో మాట్లాడారా? ఒక 2 మినిట్స్లోనే పోలీస్ వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు, పిఎస్లో కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఓకే. సో మీకు సంబంధించిన ట్రాన్స్జెండర్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎవరు సపోర్ట్ చేయట్లేదా? అందరిలాగా భిక్షాటన చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంత మొండి పట్టుదలగా కష్టపడి పని చేయాలనుకుంటున్నావు, గవర్నమెంట్ కదులుతలేదు, చాలా ట్రై చేస్తున్నారు అందరు కూడా. ఇప్పుడు కుట్టు మిషన్లు చేసేవాళ్ళు, కుట్టు మిషన్లు అందరం కూడా, కానీ ముందట అడిగేసేది నేను కష్టపడి బతకాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మన సినిమాలో మూవీలలో చూడొచ్చు, కొజ్జా ట్రాన్స్ వీళ్ళు శాత కాదు, వీళ్ళకేం కష్టం శాత కాదు ఇలా అనుకుంటారు. దానికి విరుద్ధంగా నేను కష్టపడి పని చేస్తున్నాను కదా, వీళ్ళకి పని శాత కాదంటే మీరు మాకు సదుపాయాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, అందరికంటే బాగా చేయగలుగుతున్నాను.
ఈ 10 సంవత్సరాల కాలంలో 900 కిలోమీటర్లు నడపగలుగుతున్నాను నేను ఒక ట్రాన్స్. సాధారణంగా మీరు 10 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను అని అంటున్నారు కదా, అది ఒక డ్రైవర్గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారండి? అంటే చాలా లాంగ్ వెళ్తున్నానని చెప్తున్నారు, 900 కిలోమీటర్లు వెళ్ళి రాగలను అని చెప్తున్నారు కదా, అక్కడ ఏమైనా అంటే అంత హ్యాపీగా వెళ్ళి వచ్చే సందర్భం ఏమైనా చూసారా, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొన్నారా? తెలంగాణ ఆంధ్ర కంటే అటు సైడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం. నార్త్ సైడ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం, చాలా గౌరవిస్తారు. ప్రతి డ్రైవరు అక్క చెల్లెలాగా చూస్తారు. బండి ఆపి ఛాయ్ తాగుద్దా అంటారు. ఇప్పుడు పక్కపంటి బండి వెళ్తుంది అనుకో, మేడం ఛాయ్ తాగుదాం రండి, అక్క ఛాయ్ తాగుదాం రండి. చైనా బార్డర్ శాంతినగర్ అని ఉంటుంది, బ్రహ్మపుత్ర నది, అక్కడి వరకు వెళ్ళాను. సో మరి మన దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? ఇక్కడ అంతగా గౌరవించారండి, ట్రాన్స్ అంటేనే గౌరవించారు. సాధారణంగా అబ్బాయిలు డ్రైవర్గా ఉంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులను చూస్తూ ఉంటాం. అలాంటిది మీరు ఒక ట్రాన్స్ ఉన్నారు, సో నైట్ టైం, ఓవర్ నైట్ టైం కూడా మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి టైంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇక్కడ ఒకటి ఏంటంటే డ్రైవర్ అంటే చాలా అమ్మో డ్రైవరా అని భయపడతారు, కానీ డ్రైవర్ కష్టపడి పనిచేసే వ్యక్తులు. ఇక్కడ జై జవాన్ జై కిసాన్. నేను ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ కూడా విలువ కావాలి. ఫస్ట్ ఆటో డ్రైవర్ కూడా కష్టపడ్డవాళ్ళు అందరికంటే. వీళ్ళు కిసాన్ పండించిన పంటని జవాన్కు సరైన సమయంలో యంత్రాలు కావచ్చు, ఏదన్నా వస్తువులు తీసుకెళ్లాలన్న డ్రైవర్ చాలా అవసరం. అలాంటి డ్రైవర్కు ఫస్ట్ గౌరవం లేదు. ఇక్కడ డ్రైవర్ అంటే ఒక అసభ్యకరంగా చూస్తున్నారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, తాగుతారు ఇట్లా అని చూస్తున్నారు. కానీ వాళ్ళ లోతు గుండె హృదయాలలో చూసిన దాన్ని నేను. మీకు కూడా యూనియన్స్ ఉన్నాయి కదండి, అక్కడ మీ ఇబ్బందిని తెలియచేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరే ఫైట్ చేయడం కన్నా మీకు ఎవరైనా సపోర్టివ్గా ఉన్నారనుకో, అది ఇంకొంచెం ముందుకు చేస్తూనే ఉన్నారండి. చేస్తున్నారా? మీరు ఎందుకు అసెంబ్లీ ముందు మీరు ఒక్కరే ఉన్నారు, మీ తోటి వాళ్ళు ఎందుకు లేరు, వాళ్ళు ఎందుకు రాలేదు? వెహికల్ కావాలి అనేది నాకు, నేను చెప్పాను కదండి ఇందాక, నాకు ఆకలి అవుతుంది, నేను కొట్లాడతాను. ప్రజాపాలన ఇది, నేను కొట్లాడుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఎవరైనా సంబంధిత మంత్రులను కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళని కావచ్చు, అధికారులను కావచ్చు, ఇప్పటివరకు ఎవరినైనా కలిసారా మీరు? లేదండి. ఓన్లీ ప్రజాభవన్ దగ్గర, అంటే ప్రజాపాలన దగ్గరికి వెళ్ళి మీ దరఖాస్తు ఇచ్చాను, అంతవరకు జరిగింది, రైట్? సో మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ డిమాండ్ ఏంటి? నేను ఒకటే అండి, నాకు గవర్నమెంట్ నుంచి లోన్ ఇచ్చినా సరే, లేదంటే ఎవరైనా సహాయం చేసినా సరే, ఇక్కడ నా డీటెయిల్స్ ఇట్లా మొత్తం పెట్టానండి. నేను ఎవరైనా పెద్దవాళ్ళు దయతలిచి వెహికల్కి సహాయం చేసినా సరే, అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ 3 కోట్ల మంది ఉన్నారు, తలా ఒక ఆటాన్ వేసుకున్నా నా వెహికల్ వచ్చేస్తుందండి. ఒక ఆటాన రూపాయి కాకున్నా సరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు మీరు సొంతంగా వెహికల్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఏం లేదండి. ఓకే. నేను నష్టపోయాను, వీళ్ళని వాళ్ళని నమ్మి నష్టపోయాను. ఓకే. సో మీరు లోన్ కోసం వెళ్తున్నారు, సో దానికి కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఎంతో కొంత డౌన్ పేమెంట్ కడితే అప్పుడు వాళ్ళు మీకు వెహికల్ ఇస్తారు కదా, అప్పుడు ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా మీరు పే చేసుకునే అవకాశం ఉంది కదా. డౌన్ పేమెంట్ కడతా అని ఇట్లా పైసలు దగ్గర పెట్టుకున్నా కానీ మీకు ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వమంటున్నారు కదండి. డౌన్ పేమెంట్ కి డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు కాదండి, ఇంత ముందుకు సంవత్సరం కింద పెట్టుకున్నాను. ఆ డౌన్ పేమెంట్ వేరే వాళ్ళ పేరు మీద వెహికల్ తీసుకున్నాను. నేను ఏ ఇంట్లో అయితే కిరాయికి ఉంటున్నానో అతని పేరు మీద వెహికల్ తీసుకోసామంతా నా పేరు మీద అన్నాడు. పైసలు 2 లక్షల రూపాయలు అతనికి ఇచ్చినాక వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చినాక వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. సో ఇప్పటికైతే మీ దగ్గర రూపాయి కూడా లేదు. రూపాయి కూడా లేదు. సో కంప్లీట్ మీరు లోన్ మీద వెళ్ళే వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారు. అండ్ మీరు ట్రాన్స్జెండర్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇదేనా మీ సమస్య? అవునండి. ఓకే. ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? ఒకటే అండి, నేను ప్రభుత్వానికి తెలియదు, ఇది ప్రజాపాలన. రైట్ సమంత గారు. సో అంటే చాలామంది భిక్షాటన చేస్తున్నారు, బట్ భిక్షాటన కాదు, సొంతంగా పని చేసుకుని బ్రతకాలి అనుకుంటున్నారు. సో సరైన కొద్దిగా చేయూతను అందించి ఆర్థిక సాయం అందించినట్లయితే మీ అంతటా మీరు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానని అంటున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా మీరు ఎట్లానూ మీ దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. సంబంధిత అధికారులు ఖచ్చితంగా పట్టించుకుంటారని ఆశిద్దామండి. మీకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా పట్టించుకుంటారండి, ఇది ప్రజాపాలన. సార్ రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చాలా కష్టపడుకుంటా ఎదిగిన వ్యక్తి, కష్టం గురించి తెలుసు, ఖచ్చితంగా పట్టించుకుంటారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.